ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమంకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుటకై దేవుడు మనకు అనుగ్రహిస్తున్న సమయాన్ని బట్టి ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాను. మనం మొదటి దినవృత్తాంత గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పరచిన లేఖన భాగము మొదటి దినవృత్తాంతము 7వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ అధ్యాయము 40వ వచనం వరకు. ఇందులో మనం ముందుగా 7వ అధ్యాయం మొదటి 5 వచనాలు చదువుకుందాం. ఇశ్శాఖారు కుమారులు 4, వారు తోలా, పువ్వా, యాషూబు, షిమ్రోను అనువారు. తోలా కుమారులు ఉజ్జీ, రెఫాయా, ఎరీయేలు, యెహమాయి, ఇబ్షాము, షెమూయేలు. తోలాకు పుట్టిన వీరు తమ పితరుల ఇండ్లకు పెద్దలు. వీరు తమ తరములలో పరాక్రమశాలుడై ఉండిరి. దావీదు దినములలో వీరి సంఖ్య 22,600. ఉజ్జీ కుమారులో ఒకడు ఇజ్రాహాయి. ఇజ్రాహాయి కుమారులు మికాయేలు, ఓబద్యా, యోవేలు, ఇషియా. వీరు 5 పెద్దలై ఉండిరి. వీరికి బహుమందు భార్యలను పిల్లలను కలిగి ఉండట చేత వారి పితరుల ఇండ్ల లెక్కను వారి వంశావల్లో సేవకు చేరిన వారు 36,000 మంది ఉండిరి. మరియు ఇశ్శాఖారు వంశములన్నింటిలో వారి సహోదరులైన పరాక్రమశాలులందరూ తమ వంశావళ చొప్పున 87,000 మంది ఉండిరి. ఈనాటి లేఖన భాగం ఆధారముగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా ఇశ్రాయేలు ఒకటిగా, ఇజ్రాయెల్ యాజ్ వన్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, దినవృత్తాంతాల గ్రంథాన్ని రాసినటువంటి రచయిత ఉత్తర ఇశ్రాయేల్లోని 10 గోత్రాల వంశావళి యొక్క జాబితాను మనకు అందిస్తున్నాడు. ఇది ఇశ్రాయేలు ఒకప్పుడు నాశనం చేయబడిన తిరిగి ఏకమై ఒక దేశముగా మారుతుందనే ఆశతో ఒక ధైర్యవంతులైన సైనికుల వలె పేరుగాంచినటువంటి యూదా గోత్రము, యోసేపు గోత్రము, ఎఫ్రాయిము మరియు మనషే 2 కుమారుల పేర్లు విడిపోయినందున ఉత్తర ఇశ్రాయేలు అత్యంత శక్తివంతమైనదిగా మారినట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం. బెన్యామీను చిన్న గోత్రం అయినప్పటికీ అది ఇశ్రాయేలు యొక్క మొదటి రాజు సౌలును అందించింది. ఉత్తర 10 గోత్రాల వలె కాకుండా బెన్యామీను కూడా యూదాతో కలిసి యూదా యొక్క దక్షిణ రాజ్యాన్ని ఏర్పాటు చేసిన గోత్రముగా ఉన్నట్లు లేఖనంలో మనం చూస్తూ ఉంటాం. ఇశ్రాయేల్ అంతా కూడా ఒకటిగా ఒక దేశముగా ఉన్నట్లు ఈ లేఖన భాగం మనకు తెలియజేస్తుంది. ఇందులో దేవుడు ఎవరు అని మనం గమనించినట్లయితే 7వ అధ్యాయం 1 నుండి 40 వరకు మనం గమనించినప్పుడు దేవుడు ఇశ్రాయేల్ను దాని సంపూర్ణ సమగ్రత పునరుద్ధరించాలని కోరుకున్నవాడు. దేవుడు స్వస్థపరుస్తున్న విరిగిన ఇశ్రాయేలు దక్షిణ మరియు ఉత్తర రాజ్యాలు తిరిగి కలుసుకోవాలని అది ఎదురు చూసినట్లుగా లేఖనంలో మనం చూస్తూ ఉంటాం. యెహెజ్కేలు 37, 16 నుండి 19 వచనాల్లో ఈ భాగాన్ని మనం చూడగలుగుతుంటాం. అసంపూర్ణమైన పునరుద్ధరణ నిజమైన పునరుద్ధరణగా పరిగణించలేం. కానీ దేవుడు మన జీవితాల్లో ఎల్లప్పుడూ కూడా ఆయన సంపూర్ణమైనటువంటి పునరుద్ధరణ అందిస్తాడు అనేది లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని మనం గమనించినట్లయితే 8వ అధ్యాయం 33వ వచనం నుండి 40వ వచనం ప్రకారం సౌలు కుటుంబ వంశావళి జాబితా చేయబడినట్లుగా మనం చూస్తాం. మెరీబయలు యోనాతాను కుమారుని యొక్క వారసులను వెల్లడిస్తుంది. యోనాతానుకు చేసిన వాగ్దానం కారణంగా దావీదు మెఫీబోషెతు వారసులను రక్షించాడు. 1 సమూయేలు 20వ అధ్యాయం 12 నుంచి 16 వరకు ఈ విషయాన్ని మనం చూడగలం. దేవుని రాజ్యము విశ్వాసం ద్వారా అభివృద్ధి చెంది స్థిరపడుతుందనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. దేవుని రాజ్యంలో నమ్మకంగా ఉండటానికి మనము ఏ విధంగా వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలో ఒకసారి పరీక్షించుకోవాలి. దేవుడు ఎంతో నమ్మదగిన వాడుగా ఇశ్రాయేలు ప్రజల్ని ఒకటిగా చేశాడు. ఆయన ఇశ్రాయేలు ప్రజల్ని తిరిగి పునరుద్ధరించాడు. వారిని ఎంతగానో ఆయన కాపాడి ఉన్నట్లుగా లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఈరోజు మనం కూడా దేవుని ప్రజలుగా మనం ఐక్యత కలిగి ఒకటిగా చేయబడి దేవుని సేవించాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. దేవుడు మన జీవితాల్ని ఒకవేళ మనం వెనుదిరిగిన మన జీవితాల్లో మనం సరిగ్గా దేవుని వెంబడించకపోయినా ఆయన కృపచేత మనల్ని వెతికి మరలా ఆయన మనల్ని సమకూర్చి పునరుద్ధరించి ఆయన మహిమ కొరకు మన జీవితాన్ని నిలబెట్టాలని దేవుడు ఆశించేటువంటి
విధానాన్ని వాక్యంలో మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి ఈ రోజున మనందరం కూడా దావీదు ఎలాగైతే మెఫీబోషెతును ఆయన కుటుంబాన్ని కాపాడి వాళ్ళ వారసును రక్షించాడో, దావీదు యోనాతానికి ఇచ్చిన వాగ్దానాన్ని ఎలాగ నెరవేర్చాడో, మనం కూడా ఇతరులకు ఏదైనా వాగ్దానం ఇచ్చినప్పుడు దాన్ని ఎలా నిలబెట్టుకుంటున్నామో గమనించాలి అనేది, పరీక్షించుకోవాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. దేవుడు వాగ్దానం చేశాడు, ఆయన నమ్మదగినటువంటి దేవుడిగా ఉన్నాడు. మనం కూడా ఆ నమ్మదగిన దేవుడిని సేవిస్తూ మన విశ్వాస యాత్రలో నమ్మకంగా సాగిపోవాలనేది, మన వాగ్దానాన్ని మనం నిలబెట్టుకోవాలనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ రోజున ఇశ్రాయేలు దేశాన్ని దేవుడు నిరంతరం కాపాడుతున్నాడు. ఇశ్రాయేల్ని కాపాడువాడు పునుకడు నిద్రపోడు అనేది వాక్యం సెలవిస్తున్నట్లుగా నిరంతరము దేవుడు ఇప్పటికీ ఆయన ప్రజలైన మనల్ని ఆయన ఒకటిగా చేస్తున్నాడు, పునరుద్ధరిస్తున్నాడు. ఆయన నిత్య కాపుదల దేవుడు మనకు అందిస్తున్నాడు. వీటన్నిటిని బట్టి ప్రభుకు మనం కృతజ్ఞత చెల్లిస్తూ, దేవుని వాగ్దానం బట్టి ప్రభును స్తుతిస్తూ, ఆ వాగ్దానాలకు నమ్మకంగా మనం జీవిస్తూ, ఇతరులకు మనం చేస్తున్న వాగ్దానాల్ని మనం నిలబెట్టుకునే విధంగా మన జీవితాలు ఉండేటట్లు దేవుని సహాయాన్ని కోరుతూ మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియమైన పరలోకపు దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ పిలుపునకు విశ్వాసంతో మేము స్పందించడానికి మాకు బలాన్ని ఇవ్వండి నాయన. మేము నిరంతరం నేను వెంబడించడానికి మాకు సహాయం చేయండి. నీవు చేసే గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగిస్తూ మమ్మల్ని పునరుద్ధరించమని, వర్ధిల్ల చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకుని యొక్క వాక్య ధ్యానం విన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉన్నాను. ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడయుండి కాపాడును గాక. ఆమేన్.